ఇక 1,000 చూపెడితే 4,000 మనల్ని చూపెడితే ఎంత అన్యాయం అయిందన్నా. ఆ పల్నాడులో ఆ సాల్మన్ ఒక కుటుంబాన్ని 2 సంవత్సరాలు ఆ ఊరు బహిష్కరణ అయిపోయి మా భార్య పిల్లలు చూసుకుందామని ఊరిలోకి వస్తే వాడిని బండరాలతో కొట్టి వాడు చచ్చిపోతే ఆ చచ్చిపోయిన శవాన్ని ఊర్లోకి వెళ్ళడానికి వచ్చి ఆ వీలు లేదని చెప్పి పోలీసులు అడిగిస్తే ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ? భారతదేశ ప్రధానమంత్రి గారు వచ్చి నిన్న ఎప్పుడో మీటింగ్లో చూశాను, ఎక్కడో మాట్లాడుతూ ఇవన్నీ మీటింగ్లో అట్లో ఇట్లో ప్రపంచంలోనే భారతదేశం వచ్చి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది భారతదేశం అని ఇదా కూటమి ప్రభుత్వం, ఇదే ప్రజాస్వామ్యం. ప్రధానమంత్రికి ఆలోచించండి, అడగండి మీ వాళ్ళని ఏం జరుగుతుందో ఆంధ్ర రాష్ట్రంలో చూడండి. ఒకసారి ఇటుపక్క కూడా చూడండి, అటుపక్క చూస్తాను కదా, ఇటుపక్క కూడా చూడండి ఏం జరుగుతుందో. ఏ రకంగా ప్రజాస్వామ్యం 4 పదాల ధర్మం 4 పదాలు నడుస్తుందా, ఏ రకంగా ఉందా, చట్టాన్ని ఏ రకంగా చుట్టాల కింద తీసుకుని ఏ రకంగా సామాన్యులు నివసిస్తున్నారో, ఏ ఒక్క వర్గానికి కూడా మనుగోలు లేకుండా ఏ ఒక్క వర్గానికి కూడా 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితి లేకుండా ఎంత మానవతాలు కొనుగోలు చేసి తగ్గిపోయిందో చూడండి. చాలా దురదృష్టం. జరిగిన పరిణామాల పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ శాంతి భద్రత పట్ల జరిగిన పల్నాడులో జరుగుతున్న సంఘటన తీరు పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. పోలీసు వ్యవస్థ మీరు ఎక్కడైనా సరే ఉద్యోగం చేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలోనే, కాదంటే డెప్యుటేషన్కి వచ్చి కేంద్రానికి వెళ్తారు. కానీ చట్టాలని మాత్రం దెబ్బదాటకండి. ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో మీకు ఉద్యోగం ఉంటుంది తప్ప పోస్ట్ ఆఫీస్లో మీకు ఉద్యోగం ఉండదు. ఎక్కడైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో చేస్తారు. దానికోసం ఊరిక ఇలాంటి కార్యక్రమాలకి పూనుకోకండి దయచేసి, నా రిక్వెస్ట్. ఓ బాధ్యత గల వ్యక్తిగా రాష్ట్రంలో మీకు మనవి చేస్తున్నాను.